గుడ్ ఈవినింగ్. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ మరియు శ్రామిక్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నమస్తే. చాలామంది మిత్రులు నాకు మెసేజ్ చేయడం జరిగింది. సార్, అటాస్టేషన్ ఫాము ఆన్లైన్లో సబ్మిట్ చేశాము. సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు జరిగినాయి. సో తప్పుల వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఉద్యోగం పోతుందా అని కొంచెం భయపడకుండా మెసేజ్ చేశారు. సో ఈ అటాస్టేషన్ ఫామ్ అనేది 17 తారీఖు అనగా నెక్స్ట్ మండే వచ్చే సోమవారము 17 తారీఖున కన్సర్న్ డిస్టిక్ అంటే ప్రతి డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ కానీ లేదా కమిషనరేట్ ఆఫీస్ లైక్ కరీంనగర్ కమిషనరేట్ కానీ వరంగల్ కమిషనరేట్ కానీ ఈ కమిషనరేట్లలో ఆ యొక్క అటాస్టేషన్ ఫాము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సోమవారం. అందరు కూడా సోమవారం చేయాలి. సో ఈ సబ్మిట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ తప్పు చేసినాం, ఈ ఎడిట్ ఆప్షన్ లేదు. కాబట్టి ఏం చేయొచ్చు, వేరే ఆల్టర్నేట్ ఏముంది అంటే మీరు ఏం చేస్తారంటే ఒక 2 నుంచి 3 జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళండి. పోయిన తర్వాత అక్కడ చెప్పండి, సో మేము ఇట్లా మీ సేవ సెంటర్లోకి అయినా సార్, వాళ్ళు ఇట్లా మిస్టేక్గా చేశారు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేదు, అట్లనే వచ్చింది, డైరెక్ట్ ప్రింట్అవుట్ తీస్తే తప్పులు వచ్చినాయి సార్, మరి ఏం చేయమంటారు అని అక్కడ అడగండి. సో వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ మీకు అప్పటికప్పుడు టీఎస్ఎల్పిఆర్ వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఏమన్నా రిమెడీ చెప్తారా ఏంది అనేది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒరిజినల్ కాపీ పెట్టి ఇంకొకటి డూప్లికేట్ అక్కడ మనకు వైట్నర్ పెట్టి దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఎడిట్ లెక్కలు అక్కడ రాసి హ్యాండ్ రైటింగ్తో రాసి అక్కడక్కడ అటాస్టేషన్ చేసి పంపించడం ఏదో ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటే బాగుంటుండే, మళ్ళీ పోయి సెకండ్ టైం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుండే. కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు అందులో. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఏదైతే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేశారో అవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని 3 కాపీలు పట్టుకొని వెళ్ళండి. రైట్. సో ఇంకా ఎవరైనా చేయని మిత్రులు ఉంటే రేపటి వరకు చేయండి. సో ఎవరైనా చేయని మిత్రులు ఉంటే నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాళ్ళకు నేను పర్ఫెక్ట్ గైడెన్స్ ఒక వీడియో రూపకంలో ఎట్లా టీఎస్ఎల్పిఆర్ సైట్ ఓపెన్ చేయాలి, అందులో మన లాగిన్స్ క్రెడెన్షియల్ బట్టి సైట్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఏ కాలం ఎట్లా నింపాలని నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నా దగ్గర క్రెడెన్షియల్ ఉంటే మాత్రం, అంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉంటేనే అది ఓపెన్ చేసి నేను చూడగలుగుతాను. కాబట్టి నేను ఇప్పటివరకు చూడలేను. ఎవరైనా మీ యొక్క క్రెడెన్షియల్ ఉంటే నాకు నా నెంబర్కి పంపించండి, నేను చేసి వీడియో చేసి మీకు పంపిస్తాను. తద్వారా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి తప్పులు లేకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రులు నాకు చిన్న చిన్న ఆపరేషన్ అయింది సార్, అపెండిక్స్ అయింది, ఉద్యోగం పోతుందా నన్ను తీసుకోరా అని మిత్రులు అడిగారు. నేను మెడికల్ టెస్ట్లో చూసేది ఏంటంటే నాన్ క్యూరబుల్ డిసీజెస్ లైక్ కలర్ బ్లైండ్నెస్, ఎయిడ్స్ ఇలాంటి తీవ్ర రోగాలు, నయం కాని రోగాలకు మాత్రమే ఉద్యోగాలను తీసుకోరు. చిన్న చిన్న ఇప్పుడు అపెండిక్స్ అనేది సడన్గా వస్తుంది, సో అపెండిక్స్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాం. రైట్. సో ఈ సెట్ అయ్యే రోగాలకు మనకు మెడికల్లో అన్ఫిట్ ఏం చేయరు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రోగాలు వస్తాయి పోతాయి, కామన్, అందరికి వస్తాయి. సో ఈ చిన్న చిన్న రోగాలకు మనం తీసేయరు, ఏం టెన్షన్ పడకండి. అండ్ మెయిన్ ఈ టైంలో ఇప్పుడు మీరు ఆల్రెడీ డ్రైవింగ్ టెస్ట్ చేశారు, శ్రామికులు అయితే శ్రామికు టెస్ట్కి ఇచ్చారు, ఇప్పుడు ఉద్యోగం పొందారు. కానీ ఇది ఫైనల్ కాదు, మీ సెలెక్షన్ ఇది ఫైనల్ కాదు, జస్ట్ లిస్టే అవుట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత మీకు ప్రొబేషన్ ఉంటే ఆ ప్రొబేషన్ డిక్లేర్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా కన్సిడర్ అవుతావు. ఈ మధ్యలో ఏం జరిగినా కానీ ఎవరు రెస్పాన్సిబుల్ కాదు, ఉద్యోగం గ్యారంటీ లేదు. సో అక్కడి వరకు మనం మన యొక్క సేఫ్టీ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అక్కడి వరకు మనం వెళ్ళదీస్తే అప్పుడు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగంతో. వన్స్ పర్మనెంట్ ఉద్యోగం అయినాక ఏమైనా జరిగితే మనకు ఆ సంస్థ దానికి సంబంధించిన ఏమైనా ఆల్టర్నేట్ చూస్తుంది. బట్ అంతవరకు మాత్రం నువ్వు కాపాడుకోవాలి. ఈ లోపల ఏమైనా జరిగితే సంస్థ కూడా ఏం చేయలేదు. కాబట్టి జాగ్రత్త మిత్రుల, కొంచెం ఇవన్నీ క్లియర్ అయిపోయేదాకా మీ హెల్త్ను జాగ్రత్తగా చూసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మీరు చాలా ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానిస్టేబుల్స్ అండ్ డిఎస్సి వాళ్ళకు మనకు ఎల్బీ స్టేడియంలో కానీ గచ్చిబౌలి స్టేడియంలో కానీ పత్రాలు ఇవ్వడం చూశారు. అట్లనే ఆర్టీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి మీకు కూడా కమ్సకం 2000 పైన అభ్యర్థులకు ఒకటేసారి ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ఆలోచిస్తారు.
ఎంటీఎస్ అండ్ టీఎస్టీ మిత్రులు కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ మాకు ఎప్పుడు వస్తా అని. సో ఈ డ్రైవర్ శ్రామికులతో మీకు కూడా ప్రమాణ పత్రాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నాహం చేస్తుంది. సో మిత్రుల మీకు కూడా రావచ్చు. సో డోంట్ వరీ, వన్స్ వీళ్ళ ప్రాసెస్ అయిపోయే వరకు మీకు కూడా రెడీ అవుతాయి. సో అందరు కలిసి ఒకేసారి ప్రమాణ పత్రాలు అందుకుంటారు. ఆల్రెడీ వాళ్ళకు 1:5 లిస్టు బయటకు వచ్చేసింది. సో డైరెక్ట్ సెలెక్షన్ లిస్ట్ పెట్టడం ఒకటి ఉంది. అందరు కలిపి ఒకటేసారి ప్రమాణ పత్రాలు ఇస్తారు. సో టెన్షన్ ఏం లేదు. మీకు ఫర్దర్గా మనకు గవర్నమెంట్ టీఎస్ఎల్ పిఆర్బి సైట్లో ఏవైతే అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ టెస్ట్ కానీ ఏమన్నా డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ నేను ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మీకు అందిస్తా. టెన్షన్ ఏం లేదు. అర్థమవుతుందా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఏమేమి సర్టిఫికేట్లు తీసుకుపోవాలి, ఏంది, మెడికల్ అయితే ఎట్లా పోవాలి, అన్ని డీటెయిల్గా ఇస్తా. ఏం టెన్షన్ లేదు. సో ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.